మాట కనుక దిగెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఈ టైం ఇచ్చారు. ప్రాథమికంగా మెడికల్ కాలేజ్ వాళ్ళ కోసం వచ్చారు. ఆయన అడిగాడు, వాక్యం చెప్పాలంటే వచ్చారు. మీరు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చారు, నాకు చాలా సంతోషం. కానీ ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా గొడవలు చేస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. వాళ్ళు మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అది జరగకుండా నేను వినగలిగితే నేను కొంచెం మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే రైట్. అయితే చిన్న పరిచయం, చాలా చిన్న పరిచయం ఏంటంటే, యేసు ప్రభువారు 100కి 100 దేవుడు. ఆయన మానవుడిగా ఈ లోకంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. మనకి యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, మనందరికీ ఒక ఆరంభం ఉంది. మన అమ్మ మన నాన్న కలిస్తే మన యొక్క జీవితం ఆరంభమైంది. దేవుని యొక్క కృపలో మన అమ్మ కడుపులో మనకంటూ ఒక ఆరంభం. యేసయ్య నిత్యుడు. ఆయన నిత్యుడు కాబట్టి ఆయనకి ఆరంభం లేదు. ఆరంభం లేనటువంటి యేసయ్య మరియ గర్భం ద్వారా ఈ లోకంలోకి నరుడుగా రావడానికి ఇష్టపడ్డాడు. యేసయ్యకి మనకి తేడా ఏంటంటే, మనము యేసయ్య ఇద్దరం కూడా మన అమ్మ గర్భంలో 9 నెలలు ఉన్నాం. కానీ తేడా ఏంటంటే, మనం జీవితాన్ని ఆరంభించాము, ఆయన ఆరంభించాము. దేవుడు మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన 100కి 100 దేవుడు, 100కి 100 మానవుడు. ఆయన దేవుడు కాకపోతే మనకి రక్షణ వచ్చుండేది కాదు. ఆయన మానవుడు కాకపోతే మనోడు అయి ఉండేవాడు కాదు. మనోడు అంటే మనిషి. మన ప్రతినిధి ఎవరు అంటారంటే మనం మనోడే. ఆయన మనిషి అయితేనే మనుషులకు ప్రతినిధి అవుతాడు. ఆయన దేవుడు అయితేనే లోకరక్షకుడు అవుతాడు. సో శిలువ మీద దైవ మానవుడిగా చంపాడు. ఇప్పుడు దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది మనుషుల యొక్క సహకారం కావాలంటే, లేకపోతే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన మనిషిగా ఈ లోకంలోకి రావాలి. మనిషిగా రావాలంటే ఒక కుటుంబంలో పుట్టాలి. ఆ కుటుంబంలో సభ్యులుగా ఉండటానికి ఒక తల్లి ఒక తండ్రి ఒప్పుకోవాలి. ఆయన ఒక గర్భం ద్వారా ఈ లోకంలోకి రావాలి. ఒక ఆమె అంటే ఒక స్త్రీ తన గర్భాన్ని అనుమతించడానికి ఇష్టపడాలి. మీరు చాలా సందర్భాల్లో యేసు ప్రభువారు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు, ఇలాంటి వర్తమానాలు విని ఉంటారు, నేను కాదని. కానీ వీళ్ళిద్దరినీ మనం చాలాసార్లు మర్చిపోతాం. ఎవరిద్దరిని అంటే మరియని, యోసేపు. ఈ సమయంలో కడపలో మరియమ్మ గురించి చెప్పాలని నాకు. ఎందుకంటే మరియమ్మ గురించి 2 విపరీతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఒక విపరీతమైన అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభుని కన్నది కాబట్టి యేసు ప్రభు అంతటిది, అయితే యేసు ప్రభు కంటే గొప్పనే అని ఆమెను ఒక దేవతగా ఒక దేవుడిగా కలవడం జరుగుతుంది. అది వాక్యానుసారమైతేనా ప్రశ్న చూడకూడదు. అర్థం. రెండోది, ఆమె గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? చిన్న అని తోసేయచ్చా మరి అమ్మని? ఈ 2 విపరీత ధోరణులు. ఒకటేంటంటే ఆమెని మామూలు మనిషి అని వదిలేదు. రెండోది ఏంటంటే ఆమెను దేవత అనేసి పైకెక్కించు. కానీ వాస్తవం మధ్యలో నెంబర్ 1. రెండోది, ఒకవేళ మరియమ్మ గొప్పదైతే ఎందుకు గొప్పది? ఆమె ఏం చేస్తే గొప్పదైతే? ఆమె చేసినటువంటి పని. బైబిల్లో మరియమ్మ గురించి చాలా విషయాలు రాశారు, చాలా విషయాలు. బైబిల్లో ఉత్తినే ఎవరి గురించి రాయదు, ఉత్తినే ఎవరి గురించి రాయదు. ఆమె దగ్గర నుంచి మనం ఏమైనా పాఠం నేర్చుకోవాలనుకుంటే రాస్తాం, లేకపోతే రాయదు. ఇప్పుడు లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల్లో
మరియమ్మ గురించి విపరీతంగా రాసుకుంటూ వచ్చారు. మరి ఈ 2 అధ్యాయాల నుంచి మనం మరియమ్మ నుంచి నేర్చుకోగలిగే పాఠం ఏంటి? ఇది మనం ఈరోజు చూద్దాం. ఇది మొదటి పరిచయం. రెండో పరిచయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఇద్దరు రాశారు. ఒక ఆయన మత్తయి, ఇంకో ఆయన లూకా. మత్తయి యూదులకు రాసుకుంటూ వచ్చాడు, ఆయన యూదుడు గారు. లూకా అన్యుడు, వృత్తిరీత్యా డాక్టర్ గారు. ఆయన యూదులు కానివాడు, అంటే మనం అన్యులు అంటానే, వాళ్ళందరికీ ఎలా రాస్తే అర్థమవుతుందో అక్కడ రాసుకుంటూ వచ్చాడు. మత్తయి యూదులకు రాశాడు కాబట్టి యూదులు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళకంటూ ఒక మత గ్రంథం ఉంది. దాన్నే మనం పాత నిబంధన అంటాం, వాళ్ళు పవిత్ర గ్రంథం అంటారు. దాంట్లో 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. ఎవరి గురించి? మెస్సేజ్ గురించి. ఈయన ఏం చేశాడంటే సుమారు దాంట్లో ఒక 64 తీసుకొని ఆ ప్రవచనాలకు నెరవేరుగా వచ్చిన ఈయనే మెస్సయ్య అని రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. అది మత్తయి. లూకా అవేమి రాసుకురాదు. యేసు ప్రభు వారు లోకరక్షకుడు అని ప్రజలు నమ్మడానికి చారిత్రకమైన ఆధారాలు ఇచ్చారు. ఆయన పుట్టినప్పుడు రాజు ఎవరు, చక్రవర్తి ఎవరు, ఏ విధిలో పుట్టాడు, ఇవి రాసుకుంటూ వచ్చారు. సో లూకా గారు రాసిన పద్ధతి అది, మత్తయి గారు రాసిన పద్ధతి. మత్తయి గారు యూదులకు రాస్తున్నారు కాబట్టి ఆయనంతా యేసు ప్రభువుకి తండ్రిగా వ్యవహరించిన యోసేపు ఆయన గురించి రాశాడు. మీరు మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లో చూస్తే కేవలం యోసేపు గురించే ఉంటుంది. ఒకే ఒక వచనం మరియ గురించి ఉంటుంది. కానీ లూకా గారు ఏం జరిగిందో దాన్ని రాసిపించాడు. కాబట్టి లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు చూస్తే అంతా మరియ గురించి ఉంటుంది, 1-2 వచనాలు మాత్రం యోసేపు గురించి ఉంటుంది. ఈ రాసుకొచ్చే పద్ధతి. యూదులకు రాజు అని పరిచయం చేయాలనుకున్నాడు మత్తయి. అందుకని జ్ఞానుల గురించి రాసుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు అని చెప్దాం అనుకున్నాడు లూకా. అందుకే గొల్లల గురించి రాసుకుంటూ వచ్చాడు. అంటే ఎవరు ఏ ఉద్దేశంతో రాసుకుంటూ వచ్చారో తెలిస్తే కనుక బాగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ 4 అధ్యాయాలు దగ్గర పెట్టుకొని, ఏది మత్తయి 2 అధ్యాయాలు, లూకా 2 అధ్యాయాలు పెట్టుకొని మనం క్రిస్మస్ నామం రాస్తాం. ఇది మనం చేసే పని. సరే, అదేం తప్పదు. ఇప్పుడు మీకు ఇది చెప్పాను. సో క్రిస్మస్లో ప్రాథమికంగా 4 వృత్తాంతాలు ఉన్నాయి, నెరేటివ్స్. అంటే 4 విషయాలు ఉన్నాయి. ఒకటి యోసేపు గురించి, ఒకటి మరియ గురించి, ఒకటి గొల్లల గురించి, ఇంకోటి జ్ఞానుల గురించి. ఈ 4 కలిస్తే మనకి క్రిస్మస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం 4 చూడదు, ఒకటే చూస్తాం. ఏంటంటే అంటే మరియ గురించి వస్తాం. సో మరియ గురించి చూడాలంటే మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చారు. యేసు ప్రభు యొక్క వంశావళి మత్తయి రాశాడు, లూకా రాశాడు. ఈ 2 వంశావళిలో తేడా ఉన్నాయి. ఎందుకుంది సార్? యేసు ప్రభు వంశావళి కదా, ఎందుకు తేడా వచ్చింది అని అంటే వస్తుంది. ఎందుకు వచ్చిందే చెప్తాను. మత్తయి గారు యేసు ప్రభు వంశావళి యోసేపు తరపు నుంచి రాసుకుంటూ వచ్చాడు. లూకా గారు వంశావళి మరియ తరపు నుంచి రాసుకుంటూ వచ్చాడు. అందుకే తేడా వచ్చింది. కానీ ఈ 2 వంశావళి కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి అంటే యోసేపు మరియమ్మని వెనక్కి 27 తరాలు వెనక్కెత్తే, 27 తరం వెనక్కెత్తే ఒక ఆయన కలుస్తాడు. ఎవరైనా దావీదుకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సొలొమోన్ గారి వంశావళిలో వచ్చాడు యోసేపు. దావీదు గారికి మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు, ఆయన పేరు నాతాను వంశావళిలో వచ్చింది మరియ. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా, అంటే మరియకి యోసేపు కూడా తాత ఒకడే, మొత్తాత. ఎవరైనా దావీదు. అందుకనే మేము దావీదు వంశస్థులం అని చెప్పుకుంటాం. ఇది 2వ పరిచయం. ఈ 2 పరిచయాల తర్వాత మనం లూకా సువార్తకు వచ్చేద్దాం. 1వ అధ్యాయం 26వ వచనం. నేను చదివిన దానికి ప్రతి దానికి మీకు విశ్లేషణ ఇస్తాను. మీకు విశ్లేషణ ఇచ్చినప్పుడు నేను ఏదో లోతైన మర్మాలు చెప్తున్నాను అనుకోదు, నాకు రావు చెప్పడం. మామూలుగా ఉన్నదాన్ని మీరు వివరిస్తాను అంతే. అందుకని మీకు పెంచేయండి. దాంట్లో నుంచి నేర్చుకోగలిగే పాఠం ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే. 6వ నెలలో
ఈ మాట వినగానే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, సార్ ఏ సంవత్సరం, దేనికి 6 నెల, ఎవరికి 6 నెల, ఇది మనకు వచ్చే ప్రశ్న. ఈ 6వ నెలలో అని 26 వచనంలో ఎందుకుందంటే 25 వచనం దాకా ఆ 6వ నెల కారణం రాశారు. ఏంటి 6వ నెల అంటే, ఎలిజబెత్ అమ్మకి 6వ నెల వచ్చింది. ఎలిజబెత్ అమ్మ ఎవరు అనంటే జకరియా గారి భార్య. జకరియా ఎలిజబెత్ ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి అమ్మ నాన్నలు. ఈ 6వ నెల ఎవరిదంటే బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళ అమ్మ కడుపులో ఉన్న 6వ నెల. అప్పుడు జరిగిన విషయం టైం ఎంత స్పష్టంగా ఉండొచ్చు. 6వ నెలలో గబ్రియలు దేవదూత గలిలీలోని నజరేతు అనే ఊర్లో, అనగనగా ఒక ఊర్లో అని బైబిల్లో ఎక్కడ కనబడదు. అనగనగా అన్న మాటకు అర్థం ఏంటంటే నాకు తెలియదుగా అన్నట్టు. అనగనగా ఒక రాజు అంటే అది ఎవడో, అనగనగా ఒక ఊర్లో అంటే అది ఎక్కడో, అనగనగా ఒక రోజు అంటే అది ఎప్పుడో. ఆ 3 ఉండవు బైబిల్లో. ఎక్కడ జరిగింది? నజరేతులో. ఎప్పుడు జరిగింది? ఎలిజబెత్ అమ్మకు 6 నెలలు వచ్చినప్పుడు. ఏం జరిగింది? గబ్రియలు అనే దూత వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? మరియమ్మ దగ్గరకు వచ్చాడు. ఆవిడెవరో యోసేపుకు ప్రదానం చేయబడ్డాడు. ఎంత డీటెయిల్స్ ఉన్నాయో చూడండి. ఏ ఒక్కటి మిస్ అవ్వదు, పూర్తి డీటెయిల్స్. ఓకే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఈవిడి కన్యక, అది అక్కడ స్పష్టంగా ఉంది. కానీ ఆవిడకి ఏమైందంటే యోసేపు అనే ఆయనతో ప్రధానమైంది. ఓకే, ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఈ సన్నివేశానికి క్లారిటీ కోసమని, అంటే క్లారిటీ కోసం 2వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదువుతాం. పూర్తి జస్ట్ పరిచయం కోసం 2వ అధ్యాయం ఒక పేజీ పక్కన ఉండే 4-5 వచనాలు చదువుతాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు నెక్స్ట్ వర్డ్ ఏముంది? భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళి. ఇప్పుడు ఇలాంటి వచనం చదివినప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి, రావాలి. బైబిల్ చదివేటప్పుడు గుడ్డిగా చదవకూడదు. బైబిల్ చదివేటప్పుడు ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకు రాశారు అని ఒక అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానాన్ని రేకెత్తించాలి. అప్పుడు వాస్తవం బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన అనుమానం ఏంటంటే, మరియకి యోసేపుకి అసలు యాక్చువల్గా ఏమైంది? ప్రధానమైంది. కానీ వాళ్ళిద్దరిని ఎవరు పిలిచారు? భార్యాభర్తలను పిలిచారు. మనకి భార్యాభర్తలని ఈ పాస్టర్ గారు వాళ్ళు ఎప్పుడు అంటారు? పెళ్ళయిందా? పెళ్ళయిందా? అవ్వాలి. మరి పెళ్లి కాకుండా భార్యాభర్తలు అన్నారు. ఎందుకన్నారు? ఇది ప్రశ్న. రావు మరియకి ఏమొచ్చింది? గర్భం వచ్చింది. పెళ్లి కాకుండా గర్భం వస్తే మనం ఏమంటాము? తేడా జరిగింది కదా. అంటే మరి ఎందుకు ఇలా వచ్చింది? రావాలి ప్రశ్న. ఆ ప్రశ్నతో మనం కొంచెం తగ్గులంటే, ఛాలెంజ్ చేసుకుంటే, వాస్తవాలు వెలికి తీస్తే, రేపు పొద్దున్న ఎవరిని అడిగితే కనుక ధీటుగా మేము కూడా మాట్లాడగలుగుతాం. రెండోది, మనకి అవిశ్వాసం రాకుండా ఉంటాం. దీన్ని మనం గట్టి పునాదిగా చేసుకోగలుగుతాం. ధీటుగా మనం మాట్లాడుతాం, మనకి ధైర్యం. ఇప్పుడు మనకి పెళ్లికి 3 ఉంటాయి. ఏది మన తెలుగు రాష్ట్రాలు? ఒకటి నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్. రెండోది ప్రధానం, బెట్రోతలు. మూడోది వివాహం. ఈ 3 ఉంటాయి యూదులకు కూడా. ఏం తేడా లేదు. మనకి నిశ్చితార్థం ఎప్పుడు జరుగుతుందంటే, అమ్మాయి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు వస్తే లీగల్గా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేయడానికి ఉంటుంది. ఇది మన కాన్సెప్ట్. రెండోది ప్రధానం. పెళ్లికి అమ్మాయిని సిద్ధపరిచి తీసుకెళ్తే ప్రధానం. ఈ ప్రధానం జరిగిన 1 రోజుకో అది కొన్ని గంటలకో పెళ్ళాయి. ఇది మనకు జరిగింది. అయితే జాగ్రత్త, యూదులకి నిశ్చితార్థం 7 సంవత్సరాల లోపల అవుతుంది. ఎంత అంటే 7 సంవత్సరాల పిల్లల వయసు అంతా ఏం చదువుతూ ఉంటారు? 1వ క్లాస్ కానీ 2వ క్లాస్ కానీ. మరియా యోసేపులు
ఒకటో క్లాసు లేక రెండో క్లాసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిపోయింది. అర్థమైందండి? రెండోది ప్రధానం. సార్ అలా ఎందుకోద్దని నన్ను అడగదు. ఆ సంస్కృతి అది. రాజస్థాన్లో ఉయ్యాల్లో ఉన్నప్పుడే నిశ్చితార్థం అయిపోతుంది. ఎందుకు మీరు కూడా చేస్తారు నాకు నిశ్చితార్థం. ఎలా అంటే ఒక అబ్బాయికి కొడుకు పుట్టాడు. ఒక అబ్బాయి అంటే అబ్బాయి పుట్టలేదు, భార్య. 3 నెలల తర్వాత వాళ్ళ అక్కతో చెల్లికి కూతురు పుట్టింది. ఏమంటారు మీరు? మీకు అర్థం కదా, మీకు అర్థం కదా. అప్పుడే మాటలు వచ్చేస్తాయి కదా. కాబట్టి అది వాళ్ళ సంస్కృతి. 7 సంవత్సరాల లోపల నిశ్చితం. ప్రధానం ఎప్పుడు చేస్తారంటే అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత 1 year ఆగి చేస్తారు. అదే 11 నుంచి 14 ఏళ్ళ మధ్యలో ఎప్పుడొకప్పుడు పుష్పవతి అవుతుంది. దీనికి ఇంకో రెండో కండిషన్. ఏంటో కండిషన్ ఏంటంటే ఒకవేళ అబ్బాయి హై స్కూల్లో చదువుతుంటే ఆ పిల్లోడు హై స్కూల్ అయ్యేదాకా ప్రధానం చేయాలి. హై స్కూల్ 12 నుంచి 17 సంవత్సరం దాకా చదువుతాయి. ఇప్పుడు జాగ్రత్త. మరియమ్మకి యోసేపుకి ప్రధానమైనప్పుడు మరియమ్మ వయసు సుమారు 17 ఏళ్ళు, యోసేపు వయసు సుమారు 17 ఏళ్ళు. 17 ఏళ్ళు అంటే ఇంటర్మీడియట్ అబ్బాయి, 15 ఏళ్ళు అంటే 10వ క్లాస్ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన విషయాన్ని మనం చదువుతాం. ఇప్పుడు మీకు అర్థం కదా. ఆ వయసు బ్యాక్గ్రౌండ్లో ఉందనుకుంటే చదివే విధానం మారిపోతుంది, చూసే విధానం మారిపోతుంది. 2, ప్రధానం అయిన రోజున యూతులు ఏమని చెప్తారంటే, యోధ ఆశ్రమంలో అంటారు కదా, వాళ్ళు యాచకులు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, బాబు ఈ రోజు నుంచి నువ్వు ఈ అమ్మాయి భార్య భర్తలు. సార్ అది ఎలా సార్ అంటే నేనేం చేయను, వాళ్ళ సంస్కృతి అని. ప్రధానం రోజు వాళ్ళిద్దరిని భార్య భర్తలు అంటారు, కానీ ఎవరింట్లో వాళ్ళే బతుకుతారు. అంటే మరియమ్మ ఇంటికి వెళ్ళిపోతే యోసేపు ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు. భార్యాభర్తలు అయినప్పుడు కూడా మీరు ఒక విషయం చెప్తారు, మీరిద్దరూ దగ్గర అవ్వకూడదు, గట్టిగా హక్ చేసుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు చేయకూడదు అంటారు. ఎప్పుడు దాకా సార్? పెళ్ళేదాకా. పెళ్ళి ఎప్పుడు అవుద్ది? బహుశా వచ్చే సంవత్సరం అవుతుంది. అంటే సంవత్సరం కాలం వాళ్ళు జాగ్రత్త ఉన్నారు. సార్ మేము ఒకవేళ అదుపు తప్పి గట్టి కౌగిలించేసుకుంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తున్న దాన్ని ఇద్దరు చూస్తే, ఆ ఇద్దరు కనుక సాక్ష్యం ఇస్తే, నిన్ను నీ భార్యని ఇద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాను. సార్ మమ్మల్ని భార్యాభర్తలు ఉంటేందుకు, ఈ కఠినమైన పరీక్షలు పెడుతున్నందుకు, పొరపాటు అయితే చంపేందుకు? దీనికి 2 కారణాలు. ఒకటి పవిత్రతకు పరీక్ష, టెస్ట్ ఫర్ ప్యూరిటీ. రెండోది మీ యొక్క సహనానికి పరీక్ష, టెస్ట్ ఫర్ పేషెన్స్. ఆగి ఉండడం, వేచి ఉండడం. ఈ 2 పరీక్షలు బట్టి మేము ఇది పెడతాము అన్నాను. ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఇప్పుడు మరియా యోసేపుకి ఈ విధంగా ప్రధానం అయ్యింది. ఈ ప్రధానం అయిన తర్వాత జరిగిన విషయం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కాబట్టి 27వ వచనం ఏది? లూకా సువార్త 1వ అధ్యాయం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. ఇప్పుడు దేవదూతని దేవుడు పంపిస్తున్నాడు ఎవరి దగ్గరికి? మరియ దగ్గరికి. మరియ దగ్గరికి పంపించేటప్పుడు దేవుడు దేవదూతకి మరియ గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక కితాబ్ ఇస్తున్నాడు, ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమని? ఆమె కన్యక. కన్యక అంటే అప్పటిన్న భాషలో పురుషుడి దగ్గరికి వెళ్ళకుండా ఉన్నది. అప్పుడు భాష. ఒకవేళ అదే కితాబ్, అదే సర్టిఫికెట్ దేవుడు నీకు నాకు ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తాడు? భౌతికంగా మనము వ్యభిచారం చేయకపోవచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ భౌతికంగా చేయకపోవచ్చు, కానీ మన ఊహల్లో చాలా జరిగిపోవచ్చు. లేదా వీడియో చూస్తూ చాలా చెడ్డ ఆలోచనలకి వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు మనల్ని దేవుడు కన్యక అని ఉండవు, నీతిమంతుడు అని ఉండవు. యోసేపు దగ్గరికి నీతిమంతుడు అని పంపించాడు, ఈమె దగ్గరికి కన్యక
అని పంపించాడు. దేవుడు వాడుకునేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అనే విషయం ఇది. దేవుడు పరిశుభ్రంగా ఉన్న దాన్ని వాడుకోగలుగుతాడు. సార్ నాకు నేను పాపిని కదా, నా పరిస్థితి ఏంటి అని. మీకంటే ఘోరమైన పాపిని నేను. ఎందుకంటే నేను క్యాబరా డాన్సర్. మీరు ఆ స్థాయికి ఎవరు వెళ్ళాం. నేను డ్రగ్ అడిక్ట్. మరి దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు? దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటున్నాడంటే నేను చెడ్డోడిని. దేవుడి దగ్గరికి వెళ్ళి నా చెడ్డదనాన్ని ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ఆయన నన్ను క్షమించడమే కాదు, నన్ను శుద్ధిగా చేశాడు. ఇది కేవలం బుర్రలో జరిగింది కాదు, హృదయంలో జరిగింది. జీవితంలో ఆచరించడం మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నన్ను శుద్ధుడు అని డిక్లేర్ చేశాడు. దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ చెడ్డదై ఉండొచ్చు. ఈ వాక్యం ఉన్నప్పుడైనా మీరు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు ఇది నా పరిస్థితి, నన్ను క్షమించు అని అంటే ఆయన క్షమిస్తాడు, వాడుకుంటాడు. శుద్ధత్వం లేకపోతే దేవుడు వాడుకోలేడు. ప్లేట్లో కాకిరెట్ ఉంది, బిర్యానీ వేసిస్తా ఉన్నది. ఏమో సీటు మీద బూజు ఉంది, పైగా కూర్చొని అంటా ఉన్నది. అను నీ బతుకులో దరిద్రత ఉంది, దేవుడు నేను వాడుకుంటాడా? పుడిచి వాడుకుంటాడు. చిప్ నెక్స్ట్ ఆ దోత లోపలికి వచ్చి, దోత అనగానే మనకు మైండ్లోకి ఎవరో ఏమొస్తుంది? దోత అనగానే ఇది కాదు, పేరు కాదు. దోత అనగానే ఎవరైనా బొమ్మ వస్తుంది. రెక్కలు ఉన్న దోత ఏం చేస్తారు? పైకి ఎగురుతారు, కింద రారండి, ఎగురుతారు. దోత ఏం చేస్తారు? ఎగురుతారు. కానీ ఇక్కడ దోత ఎగురుకుంటూ రాదు, నడుచుకుంటూ వచ్చి చూడండి. నేనేం చెప్తాను, ఆ దోత లోపలికి వచ్చి అంటే పై నుండి దిగి అని రాయాలి. లోపలికి వచ్చి అంటే దేంట్లోకి వచ్చున్నట్టాడైనా ఏది దాటి గడప దాటి. అదే కదా, అంటే గడప దాటి లోనకి వచ్చాడంటే దోటకి ఏముందంటాయి? నడుచుకుంటూ వచ్చాడు. అది పరిస్థితి. అంటే దోత మనిషిలాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? అది పరిస్థితి. లోనకి వచ్చిందంటే ఏమని చెప్పు? ఆ లోపలికి వచ్చి ఆమెను చూచి, ఎవరిని? చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మరియ ఒక్కతే ఉన్నదే నేను అనుకుంటున్నాను. ఎందుకు సార్ అంటారు? ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, మరి ఎవరితో మాట్లాడుతున్నావు అంటారు లేదా? అంటలే అక్కడ. రెండు, మీరు గదిలో ఒక్కళ్ళే ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, గదిలో ఏం చేస్తారు? నేను చెప్పండి. మీరేం చేస్తారన్నాను? మీరేం చేస్తారన్నా? బయటికి పారిపోతారు. ఎవరు ఉంటారు? ఉండరు. మీరు పైగా గట్టిగా ప్రాబ్లం, ప్రభు చెప్పు ప్రభు, చెప్పు ప్రభు అంటే ఏంటి అని అన్నాడు దేవుడు. ఏం చెప్పమంటాం అన్నారు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు పళ్ళు పిలిచేసి పిడికిలు పిలిచేసి చెప్పు ప్రభు అంటే ఆ చెప్పు అని దేవుడు అంటే ఏమవుతుంది? అర్థమైందా నీకు? అందుకే రాడు మీ దగ్గరికి. వస్తే నువ్వు పోతా ఆలోచించు. అయితే 15 ఏళ్ళ అమ్మాయి, 10వ క్లాస్ అమ్మాయి గదిలో ఒక్కటే ఉంది. ఎవరో దోత వచ్చాడు దానికి. వచ్చి మాట్లాడుతూ ఉంటే మరియమ్మకి కలగాల్సిందేంటి? భయం కలిగింది. కానీ పారిపోయిందా? పారిపోదు. అంటే ఆమెకేమన్నా అర్థం చేసుకోవాలి? ధైర్యం. ఎలా వచ్చిందో తెలియదు. రెండోది, దేవుడు దోత వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వెవరివి అని అడిగినట్లు ఎక్కడ ఉండదు. ఎందుకు అని అంటే బహుశా ఇలా దోతలు మాట్లాడతారు అనే విషయం అని తెలుసుండదు. వయసు ఎంత? మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. 10వ క్లాస్ 10వ క్లాస్ అమ్మాయికే అంత విషయం తెలుసు. అందుకే టెన్షన్ పడలేదు. టెన్షన్ పడకుండా మాట్లాడుంటాను. సరే, ఇంతకీ దేవదూత ఏం మాట్లాడో చూద్దాం. ఏమో
దయాప్రాప్తురాల నీకు శుభం. దయాప్రాప్తురాల అంటే ఏంటి? మరి కొత్తవాడు తగ్గిస్తానే దయ దయాప్రాప్తులు, దయ పొందిన. దయ అంటే ఏంటి? దయ ఎవరి కోసం? దయ ఎవరి కోసం? మనుషులు కాదు, ఏ మనిషి కోసం? పరిశుద్ధి. సార్ చెప్తాను, ఓ స్టోరీ చెప్తాను మీరు. నేను మీ ఇంటికి వచ్చాను, దొంగోడిని. నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దేస్తాను. మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దేస్తున్నప్పుడు నేను దొంగోడిని అయితే కదా, మీరు నన్ను చూస్తే మీరు ఏం చేస్తారు? ఇది ఫిల్టర్ కడుపులో ఉంటే కోపడతారంటే సార్ గురించి ఎరగబోతా. మీరు నన్ను కొడతాం, తప్పు చేసిన దొంగతనం చేసిన వాటిని కొడతాం అన్న దాన్ని ఏమంటారు? శిక్ష, న్యాయం. అంతే కదా. మీరు నన్ను కొడతాం అన్నప్పుడు నేను ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడతాను? ఏమంటే కొట్టదు. ఇది న్యాచురల్గా మాట్లాడండి. కొట్టద్దు, కొట్టొద్దంటే దయ చూపించండి అంట. ఇది దయ. కొట్టాల్సిన వాటిని కొట్టకుండా వదిలేస్తే దయ. దయ ఎవరికంటే తప్పు చేసిన వాడికి కావాలి దయ. శిక్ష పొందుతున్న వాడికి కావాలి దయ. ఇప్పుడు దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని అంటే నేనేం తప్పు చేశాను? నాకెందుకు దయ? ఇది కదా రావాల్సిన ప్రశ్న. వచ్చింది మరి వచ్చి ఏమన్నదంటే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా అంటే బయట చెప్పిందా? ఎవరి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసిందా? జాగ్రత్తగా. ఇది మనకు చాలా ప్రాముఖ్యం. మరియమ్మ 10 మంది దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడం, యోసేపు కూడా అంతే. వీళ్ళు సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళు సమస్యలను పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు. దేవుని సాయం సేమ్ ఆలోచించుకుంటా ఉంటే అప్పుడు దేవదూత ఏమన్నారంటే, మరియా భయపడకు, నీవు కృప పొందింది. ఇప్పుడు వచ్చేసరికి అందరు పెట్టే. ఇప్పుడు చెప్పండి, కృప అంటే ఏంటి? దైవ కృప. అర్హత లేని వాళ్ళకి అనేది మాస్టర్లు చేసే ప్రసంగంలో డైలాగ్. ఇది ఎవరికి అర్థం అవుతుంది? చెప్పు. నేను స్టోరీ చెప్పాను కదా, నేను దొంగతనం చేస్తే మీరు నన్ను ఏం చేశారు? దాన్ని ఏమన్నారు మీరు? దాన్ని ఏమన్నారు? న్యాయం. అప్పుడు నేను మిమ్మల్ని బతిలాడాను దయ చూపించమని. అప్పుడు మీరేం చేశారు? నన్ను వదిలేశారు. దాన్ని దయ. మీరు నన్ను వదిలేస్తే వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళిపోతుంటే పిలిచారు. మీరు పిలిచి ఓ 100 రూపాయలు ఇచ్చి పంపించారు. దాన్ని పొరపాటున అర్థం కదండి. దొంగతనం చేశారు, దోషం. కొట్టారు, న్యాయం. వదిలేశారు, దయ. సార్ ఇంకేం చెప్పండి సార్, నోట్లో పెట్టుకుంటారా? కొట్టారు, న్యాయం. వదిలేశారు, దయ. 100 రూపాయలు ఇచ్చి పంపించారే, అది ప్రభుత్వం. మనం చేసింది పాపం. దేవుడు మనం నరకంలో తోసాడే, అది న్యాయం. పోనీ వద్దులేదా ఆపేశాడే, అది దయ. తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడే, అది ప్రభు. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మరియమ్మతో అదే విధంగా చెప్తాను, అమ్మ నీ కృప అని అంటే ఈవిడికి ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఏమన్నదంటే, దేవదూత ఏమన్నాడంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేదే ఉండునని ఆమెతో చెప్పాడు. ఇంత పొడుగు మాట్లాడాడంటే ఎవరు?
గబ్రియల్తో. ఎన్ని పేర్లు ఉపయోగించాడు చూడండి. దావీదు ఉపయోగించాడు, యాకోబు ఉపయోగించాడు, ఎన్ని పేర్లు ఉపయోగించాడు. ఈ పేర్లన్నీ ఉపయోగించి వీటన్నిటికీ నెరవేర్పుగా పుట్టిన ఈ బాబు పేరు యేసు ఇవన్నీ చెప్పాడు. ఒకవేళ మనం 15 ఏళ్ళ పిల్లల్ని చర్చికి తీసుకెళ్తామా, సండే స్కూల్ తీసుకెళ్తామా కదా? చర్చికి ఎందుకు తీసుకున్నాం? ఒకటి అల్లరి చేస్తారని, రెండోది అర్థం కాదు. ఇప్పుడు మరియమ్మ ఒకవేళ మీ చర్చికి వస్తే 15 ఏళ్ళ అమ్మాయి సండే స్కూల్లో కూర్చోబెడతావు, చర్చిలో కూర్చోబెడతావా? ప్రశ్న ఆలోచించు. ఎవరు కూర్చోబెడతావు? గబ్రియల్తో వచ్చి ఎన్ని మాటలు ఉపయోగించారు చూడండి. సర్వోన్నతుడు, యేసు, యాకోబు వంశస్థుడు, దావీదు సింహాసనము, ఇన్ని పేర్లు ఉపయోగిస్తే మరియా ఒకవేళ మన సండే స్కూల్ పాప అయితే వాళ్ళెవరు అని ఉండేది అన్నదా? అన్న నేను పురుషుడు ఎరిగిన దాన్ని ఇది ఎలా సాధ్యమా అన్నది. ఇది కదా అవడందే అదే కదా. అంటే ఆవిడ అంటే దేవదూత గారు చెప్పిన మాటలన్నీ కూడా ఓకే, నువ్వు చెప్పి అంత బాగా ఉంటాయి, కానీ ఇది నాకు ఎలా వర్తిస్తుంది? నాకు పెళ్ళి అవ్వదు కదా, ఇది నాకు ఎలా వర్తిస్తుంది? ఇది మరియా అడిగే ప్రశ్న. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరియా ఎందుకు డౌట్ పడలేదు దేవదూత మాటలే? మరియా అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నాకెందుకు సాధ్యం? నాకు ఇది సాధ్యం కాదు కదా, సమాజం ఒప్పుకోదు కదా, నేను గర్భవతి అయితే కానీ నన్ను రాళ్ళతో కూడా చంపేస్తాను కదా. ఇదే ఆడుకున్న డౌట్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మరియకి ఈ మాటలన్నీ ఎలా అర్థమైనవి? దీంతో మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. చూద్దాం. ఏమన్నదంటే, మరియా భయపడము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతాం. ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. యేసు. ఇప్పుడు మీకు పిల్లలు పుడతారు కదా, మీకు పిల్లలు పుట్టే పేరు పెడతారు కదా, ఏదో పేరు పెట్టిన తర్వాత సంవత్సరంకి ఎంతలో అలాంటి వాళ్ళు ఎవరు వచ్చారనుకోండి, బాబు పెట్టుకోండి అని పేరు పెడతారు కదా. ఈ బాబు పేరు సువిశేష్, ఈ బాబు పేరు చిగ్లి, ఈ బాబు పేరు చంగ్లి అని ఏదో పేరు పెట్టారు. ఆ పేరు కనుక మనం అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? దాని మీనింగ్ ఏంటి? ఇంకా ఇది చాలా పెద్దోళ్ళు అడుగుతారు. మామూలుగా మనం అడిగే ఇది ఎవరు పేరు, ఎందుకు పెట్టారు ఈ పేరు, ఇది సింపుల్ బాబు. మీరు లోతుగా ఆలోచిస్తే నాకు జవాబు చెప్పలేదు, మామూలుగా ఆలోచిస్తే జవాబు చెప్తారు. ఈ పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మరియా గర్భవతి అయిన తర్వాత నీ బాబు పడతాడో ఆ బాబుకి యేసు అని పేరు పెట్టండి. ఆ పేరుకి అర్థం ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టాలి? ఆ పేరు ఎవరిది? ఇది కదా అడగాల్సిన ప్రశ్న. అడగలేదు. ఎందుకు అడగలేదనంటే ఆమెకు ఒక విషయం తెలుసు. యేసు అనే పేరు యూదులు మరియమ్మకి 1400 సంవత్సరాల ముందు విన్నారు. ఎలా విన్నారంటే, మోషే అన్న టైం ఉండేవాడు. మోషే దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవాడు. అందులో ఒక శిష్యుడి పేరు హోషియా. ఏం పేరు? హోషియా అంటే రక్షణ అని అర్థం. ఇది హిబ్రూ భాషలో. దేవుడు మోషేతో ఏమన్నాడంటే, మోషే ఈ హోషియా అనే కుర్రడు ఉన్నాడే, అతను నీ తదనంతరం నువ్వు పోయిన తర్వాత ఇశ్రాయేలుని వాగ్దానం చేసిన దేశంలో తీసుకెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా చూడాలంటే అప్పటి నుంచి ఆ కుర్రాన్ని దగ్గర తీసుకొని ప్రత్యేకంగా చూడటమే కాకుండా ఆడికి ఒక పేరు పెట్టాడు. ఎలా అంటే, హోషియా అన్న పేరుకి ఇంకో చిన్న పేరు జోడించాడు. ఏం పేరు జోడించాడంటే, మనం చేసే పని ఆయన కూడా చేశాడు. ఇప్పుడు మన ఆడపిల్లలు ఉంటారే, ఒక ఆడమ్మాయి పేరు సుశీల అంటారు. ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ సుశీల అని పిలవరు, సు అని పిలుస్తుంది ముద్దుగా. మన కుర్రోళ్ళు కొంతమంది ఉంటారు, తిమోతి అని ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ తిమోతిగా అని పిలవరు, టిమిగా అని పిలుస్తుంది. క్లోజ్. అదేవిధంగా యెహోవా అనే ఆ పెద్ద పేరుని ఆయన చిన్న చేసి యెహో అనే దాన్ని హోషియా కలిపాడు. హోషియా కలిపి ఏముంది? యెహోషువ. ఇప్పుడు యెహో అంటే ఏంటి? యెహోవా. హోషియా అంటే ఏంటి? యెహోషువ అంటే ఏంటి? ఇప్పుడు యెహోవాయే రక్షణ. యేసు అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షణ.
తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. సో యేసు అనే పేరు వినంగానే 1400 సంవత్సరాల క్రితం యెహోషువకు పెట్టిన పేరు గుర్తొచ్చింది. యెహోషువ ఏం చేశాడు? అరణ్యములో నుండి వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలోకి తీసుకెళ్ళాడు. మరి మన యేసు ఏం చేస్తాడు? పాపం అనే అరణ్యంలో నుంచి తీసుకెళ్ళి ఆయన పవిత్రత అనేటువంటి విశ్రాంతిలోకి ఆయన మనం తీసుకెళ్తాం. సో అందుకని యేసు అని పేరు పెట్టాను. 15 ఏళ్ళ మరి అక్కడ తెలుసు. అందుకని ఆ పేరు ఏంటి, ఆ పేరు అలా వచ్చింది ప్రశ్న లేదు. అదేనా? రెండో విషయం మనం చూద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఎవరు కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు అనే మాట ఎక్కడ దొరుకుతుందో తెలుసు మనకి? యెషయాలో దొరుకుతుంది. ఆ ప్రవచనం ఎవరు తెలుసు, అందుకే ప్రశ్నించాలి. నా పేరు సర్వోన్నతుడు అని దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? అబ్రహాముతో చెప్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం నెత్తియండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సర్వోన్నతుడు నేను, నా ఎదుట తిన్నగా నడవను. ఎంత అరగదు. సో దేవుని పేరు ఏంటంటే సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతునికి కుమారుడైన, ఇది రెండో విషయం. అంటే అబ్రహాముతో చెప్పిన మాట, తర్వాత యెషయా ప్రవచనంలో ఉన్న మాట రెండు గుర్తొచ్చాయి. అందుకే ప్రశ్నించాను. ఇంకేమీ చెప్పాడు? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చాడు. ఇప్పుడు దావీదు అంటే తాత పేరు. దావీదు సింహాసనం ఆయనకిచ్చును అన్నప్పుడు వారికి ఏం గుర్తొస్తుందంటే, నేను కొన్ని ఊరిని చెప్తాను, ఇంటికి వెళ్ళి స్టోరీలా చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక చిన్న సన్నివేశం స్టోరీలా చదవండి. దావీదు గారి యుద్ధాలన్నీ చేసి నెమ్మదిగా సెటిల్ అయ్యి మనవాడు ఏమనుకుంటాడంటే, ఎవరు దావీదు ఏమనుకుంటాడంటే, దేవుడి కోసం పెద్ద మందిరం కడదామని బంగారం చెక్క అన్నీ రెడీ చేసి నేను తీసుకుంటాను ఆపేమంటారు. ఇప్పుడు నలుగురు లేచారు. నేను అంత పూర్వపడుతున్నానా నా అనుభవం నాకు వచ్చింది. అది కావట్లేదు అంటే రాసి బ్యాగ్ పట్టుకుని రైట్. అయితే ఈ 7వ అధ్యాయం సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ పత్రికలో 2వ గ్రంథం దావీదు ఇలా మందిరం కడతాం అనుకున్నప్పుడు దేవుడు తను ప్రత్యక్షమవుతాడు. అయ్యా మందిరం నువ్వు కట్టవు, నీ కొడుకు కడతాడు, నీ చేతి బాగా అర్థమైంది అంటాడు అని ఆ టైంలో జాగ్రత్త. ఇది ఇంపార్టెంట్. ఆ టైంలో దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. అంటే ఒక్కొక్క ఏమని చేస్తాడంటే, నీ కొడుకు కట్టేటువంటి ఈ సింహాసనం ఉంటుందే, ఈ సింహాసనం మీద ఒకడు కూర్చుంటాడు. ఒకడు అతని రాజ్యానికి అంతము. రాజ్యానికి అంతం ఉండకూడదంటే రాజుకి అంతం ఉండాలా? ఉండకూడదు. సో రాజుకి అంతం లేదు, రాజ్యానికి కూడా అంతం లేదు. అంతం లేనివాడు మాట్లాడు మనిషి ఉండడు. కానీ దేవుడు దావీదుతో ఆ నిబంధన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13 వచ్చిన తర్వాత ఉంటుంది. ఇశ్రాయేలీయులందరికీ కూడా తెలుసు, రాజు వస్తాడు, దావీదు వంశంలోనే వస్తాడు, దావీదు కుమారుడిగా వస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరియతో అదే మాట చెప్పాడు దూత. అయ్యా ఆయన దావీదు వంశంలో పుడతాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు. మొదటిది ఆయన ఏం చెప్పాడంటే హోషియా 1400 సంవత్సరాల క్రితం. రెండోది సర్వోన్నతుడు 2000 సంవత్సరాల క్రితం అబ్రహాముతో చెప్పిన మాట చెప్పాడు. మూడోది ఆయన రాజ్యానికి అంతం ఉండదు, మరియమ్మకి 1000 సంవత్సరాల క్రితం దావీదుతో చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇంకేం చెప్పాడు చూద్దాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. యాకోబు ఎప్పుడు మాట చెప్పాడు? ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్పాడు. ఆదికాండం 49వ అధ్యాయం అంటే మరియమ్మకి 1800 సంవత్సరాల క్రితం చెప్పాడు. మరియమ్మకి అది కూడా తెలుసు. ఇంకా తర్వాత ఏం జరిగింది? ఆయన రాజ్యం అంతంలోదే లేనిదే ఉండిందని ఆమెతో చెప్పు. ఒక మాట 15 ఏళ్ల మరియ దావీదు గురించి, యెహోషువ గురించి, యెషయా గురించి, అబ్రహాం గురించి, తర్వాత యాకోబు గురించి, వీళ్ళందరి గురించి
ఆమె తెలుసుకున్నది అంటే 15 ఏళ్ళకి ఆవిడకి ఏం బాగా తెలుసు? లేఖనాలు తెలుసు. ఏం తెలుసు? మీకు బైబిల్ ఉందా? సొంతదా? ఉందా? ఉందా కదా. కానీ మరియమ్మకు సొంత బైబిల్ ఉందా? లేదు. మీకు బైబిల్ ఉన్నా తెలియదు, ఆవిడకి బైబిల్ లాగానే తెలుసు. అంటే మనకేం ఎక్కువ? ఏం చెప్పలేదు సార్ చెప్పారు. ఆమె బ్యాన్ చేసుకుంటారు. ఎక్కువ అవునంటే చూసుకో. మనకి బైబిల్ ఉండి కూడా చదవదు. ఆవిడ వారానికి ఒకసారి బైబిల్ వెంటదంతే. యూదుల ప్రార్థన మందిరానికి వెళ్తున్నప్పుడు యాజకులు చదువుతారు కదా, అది విని మనసులో పెట్టుకుంది అంతే. కానీ ఇన్ని విషయాలు తెలుసు. కానీ మనక ప్రతి ఆదివారం వాక్యాలు ఉంటాం, యూట్యూబ్లో వాక్యాలు ఉంటాం, నాలాంటి పరిమాణం వాళ్ళు వస్తే మళ్ళీ ప్రత్యేక మీటింగ్లు పెడితే అప్పుడు వాక్యాలు ఉంటాం. ఇన్ని తెలిసినా మనకేం తెలియదు. కానీ ఆవిడకి వారానికి ఒకసారి అంటే ఆవిడకి ఎంత తెలుసు వాక్యం. దాంతో మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఉన్న బైబిల్ జాగ్రత్త చదవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం జరుగుతో తర్వాత అందుకు మరి 34 వచ్చింది. నేను పురుషుణ్ణి ఎరిగిన దాన్నే ఇది ఎలా జరిగిందని దూతతో అనగా. ఎంత చక్కగా అడిగిందో మరి. మేడం అయ్యగారు, దేవదూత గారు, నాకు పురుషుడితో సంబంధం లేదు. దేవుడు నన్ను కన్యక అన్నాడు, ఓకే. నేను కూడా చెప్తున్నాను, మనస్సాక్షి ప్రకారం చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళవు. ఇది ఎట్లా సాధ్యం? సమాజం అవ్వకూడదు. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు దేవదూతగా జాబ్ 35 వచ్చిన దూత 35 వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఎవరంటే నేను ప్రశ్న, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. ఎవరు వస్తారు? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. ఎవరి శక్తి? కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఏమనబడు? ఈ ఒక్క వచనంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు? ఉందా పేరు? మరి లేదని చెప్తారు అంతే. అదేముందని చెప్ప. పరిశుద్ధాత్ముడు అన్నాడు, సర్వోన్నతుడు అన్నాడు, దేవుడు కుమారుడు అంతే. అవునులే, చాలా స్పష్టంగా ఉంది కదా. ఒకే వచనంలో ముగ్గురు వేరు వేరు కనబడుతున్నారు కదా. ఉండాలి. ఇప్పుడు దీనికి పెద్ద తొప్పేసుకొని సవాలు కొట్టేసి తొడగొట్టేసుకునేది ఏముందంట? ఇంత స్పష్టంగా ఉంటాయి. ఈ ముగ్గురు గురించి ఎవరితో మాట్లాడతారు? వయసు ఎంత? ఆవిడ క్వశ్చన్ వేసిందా? మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అందుకే సంపూర్ణ అడుగుతున్నాను. అయ్యా, పరిశుద్ధాత్ముడు ఎవడం, సర్వోన్నతుడు ఎవడం, దేవుని కుమారుడు ఎవడం అని అడిగింది. అడగలేదా? పైగా మనకి పరిశుద్ధాత్ముడి గురించి బాగా తెలిసింది ఎప్పటి నుంచి? పెద్దకొస్తు నుంచి. అది చెప్పు. నువ్వు బాగా ఆలోచిస్తున్నావు. ఇంకో చిన్న ప్రశ్న నువ్వు చెప్పు. ఇది పెద్దకొస్తు ముందు జరిగిందో తర్వాత జరిగిందా? బాగా చెప్పు. ఎంత ముందు జరిగిందో చెప్తావా? 34.5 సంవత్సరాలు. పెద్దకొస్తుకి 34.5 సంవత్సరాల ముందు జరిగింది. పరిశుద్ధాత్ముడి గురించి విరివిగా అంత తెలియదు. కానీ మరియమ్మ ప్రశ్నించిందా? చేయలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే నేను అనుకుంటాను, బహుశా యెషయా గ్రంథం 61వ అధ్యాయం తెలుసు అనుకుంటే. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంటుందంటే, పరిశుద్ధాత్ముడు నన్ను కమ్ముకుంటాడు, నేను పేదలకు సువార్తమానం అందిస్తాను అంటాను అని మెస్సీయా ప్రవచనం ఉందే. అందుకే ప్రశ్నించడం. సర్వోన్నతికి తెలిసిందే. అప్పుడు అంతా చెప్పు. పుట్టబోవాడు దేవుని కుమారుడు. త్రిత్వం గురించి మాట్లాడేశారు. ఎవరు? గబ్రియల్ దూత గారు. ఎవరితో? మరియతో. ఇది రూల్ నెంబర్ 1, లేకపోతే ఎవిడెన్స్ నెంబర్ 1. రెండోది, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించాడు. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇప్పుడు 6వ మాసం అంటే అర్థమైంది కదా, 6th మంత్ అదనమాట. ఇప్పుడు రెండో రుజువు, సెకండ్ ఎవిడెన్స్ ఏంటి తెలుసా? అమ్మా, మీ ఆంటీ ఉంది కదా, ఇది గాబ్రియల్, మన ఎలిజబెత్,
ఆ మొట్టాలను అందరూ ముద్ర వేస్తారు కదా, అదే ఆవిడ మెనోపాజ్ కూడా అయిపోయింది కదా, ఇక పిల్లలు పుట్టరనేసి అన్నారు కదా. ఆవిడ ఇప్పుడు గర్భవతి 6 నెలలు. ఒకటి థియోలాజికల్ ఎవిడెన్స్, త్రిత్వం. రెండోది ఫిజికల్ ఎవిడెన్స్, ఇది మనకి గబ్రియల్, మన ఎలిజబెత్. 3 ఎవిడెన్స్ చూద్దాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరని ఆమెతో చెప్పాలి. దేవుడు అసాధ్యుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఒక మాట అంటే దాన్ని ఎవరు వెనక్కి తీసుకోలేదు. ఈ 3 రుజువులను బట్టి అమ్మ నీ గర్భం సాధ్యం. 3 రుజువులు. జరిగేది పరిశుద్ధాత్మను బట్టి, జరిగించేది సర్వోన్నతుడు, నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. ఇలాంటి అద్భుత కార్యమే మీ ఆంటీకి కూడా జరిగింది. దేవుడు అనుకుంటే కనుక దాన్ని ఎవడ వెనక్కి తీసుకోలేడు, సమాజం వాటిని నాటలేదు. ఈ 3 ఇచ్చేటప్పటికి 3 ఎవిడెన్సెస్. ఇప్పుడు చూడండి ఆవిడ ఏమంటారు, అందుకు మరి ఇదిగో ప్రభు దాసురం అంటే మరియా ఇప్పుడు ఏం చేస్తుంది, తగ్గించుకోవాలా, కమిట్ అయిపోయింది. ఎవరికి? దేవుడికి. అయ్యా నువ్వు అంత చెప్తున్నావు కాబట్టి నా జీవితం అంకితం, దేవుని ప్లాన్, దేవుని ప్రణాళికే నేను అంకితం, దేవుని చిత్తానికి నేను అంకితం. ఇప్పుడు ఒక చిన్న మాట, ఆమె మనసులో దేవుని చిత్తానికి అంకితం అని చెప్తున్నప్పుడు దేనికి సిద్ధపడి ఉండాలి? దేనికి? గర్భం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది సమాజంలో అంటే దేనికి సిద్ధపడి ఉండాలి? మరణం అన్నదండి, సింపుల్ పదాలు వేస్తాం. మరణం అంటే అదేదో పక్కన బిర్యానీ షాప్ దొరికింది అనుకుంటాం, తెలుగు మనసరికి రాదు, సావుకి రెడీ అయిపోవాలి. అవును. మరి ఆ 15 ఏళ్ల అమ్మాయి ఎప్పుడైతే గబ్రియలతో క్లారిటీ ఇచ్చాడో చావుకి తెగించి దేవుడికి సమర్పించుకో. దేవుడు మన నుంచి కోరుకున్నది కూడా అదే కదా. మీలో ఎవరన్నా నన్ను వెంబడించదలుచుకుంటే మీరు ఫస్ట్ వండర్కోడ్ దగ్గరికి వెళ్ళి మీ సైజులో ఒక సమాధి పెట్టి తయారు చేసుకొని, ఆ సమాధి పెట్టి 2 చక్రాలు పెట్టేసి ఆ సమాధి పెట్టుకొని వచ్చేద్దాం. హిందూ ప్రాపర్టీ ఎప్పుడైనా దాంట్లో దోసేచ్చు. ఎప్పుడైనా నేను ఎందుకు ఇలా చెప్తానంటే, సిలువెత్తుకొని రండి అనంటే కనుక అది చక్కదా బంగారందా వెండిదా అని అడుగుతుంది. అంటే మన భాషలో, మన సంస్కృతిలో సిలువ అన్న దానికి మనకు సరిగ్గా అర్థం తెలియదు. సమాధి పెట్టి తెలుసు, సమాధి పెట్టేసుకొని వచ్చేది నీ సైజు. మిమ్మల్ని ఎప్పుడైతే దోసేస్తాం, నువ్వు చావడానికి రెడీ అయ్యి వస్తే ఒక విషయం, చావుకి తెగించినవాడు దేనికైనా భయపడతాడా? దేని భయపడు? చావుకి భయపడేవాడు దీని భయపడతాడు? ఏక దోమ కూడా భయపడతాడు. దోమ పుట్టిందనుకో బలిరావస్తుందని భయపడతాడు. ఏమొచ్చి ఫుడ్ మీద వాళ్ళనుకో కబర వస్తుందో కానీ నాకు తిని మాట్లాడతాడు. చావుకి భయపడేవాడు ఏగా దోమ కూడా భయపడతాడు. చావుకి భయపడినవాడు దేనికి భయపడతాడు? మరి దేనికి భయపడ్డాడు? ఎందుకంటే చావుకు సెట్ అయ్యాడు. ప్రతి క్రైస్తవుడు చావుకి తెగించే క్రైస్తవుడు అవ్వాలి, లేదా క్రైస్తవుడు కాదు. కాదు పక్క యేసుప్రభు చెప్పిన మాట. తర్వాత ఏమైంది? ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చెప్పడం మాకు జరుగుతుంది కాక అంతటి దూత ఆమె యొద్ద నుండి గడిపి. ఇప్పుడు దాకా మనం మరీ గురించి ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం చూద్దాం. ఓకే, నేను మొదలుపెట్టి ఇప్పటికి 40 నిమిషాలు నేను చెప్తా ఉంటాను, నాకు సగంతో వచ్చాను. ఇప్పుడు దాకా ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం? మరియా పవిత్రురాలు, ఎందుకంటే కన్యకారం. రెండోది మరియా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి. మూడోది మరియా దేవుని వాక్యం బాగా తెలిసిన వ్యక్తి. 5 మరియా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకునేది. 5 మరియా దేవుని చిత్తానికి చావుకి తెగించి సమర్పించు. ఇప్పుడు దాకా నేను చెప్పి ఆమె తేడా ఉందా? ఇది 15 ఏళ్ళ అమ్మాయి, 15 years గర్ల్. అందుకు దేవుడు మనని ఏర్పరచుకున్నాడు, మామూలు వాడే కాదు. సరే ఫాస్ట్గా చాలు, నెక్స్ట్ వచ్చేది. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశారు. ఇది మనం 54 వచ్చిన దాకా చదువుకుంటే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ దగ్గర 3 నెలలు ఉంది. అంతగా ఉందా? ఇప్పుడు జాగ్రత్త, ఆడవాళ్ళు మాట్లాడాలి. ఆడవాళ్ళు మీరు మాట్లాడాలి, మీ సబ్జెక్ట్.
గబ్రియలు దూత అమ్మ నువ్వు గర్భవతి అవుతావో చెప్పాడు. మరియమ్మ ఓకే అని ఒప్పేసుకుంటే తదాస్తో నిలిపాడు ఎవరు? గబ్రియలు. ఇప్పుడు మరియమ్మ ఏంటి? గర్భవతి అవ్వగానే మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడో కొండ ప్రదేశం అక్కడ ఉంది కదా, అదే అక్కడికి వెళ్ళి 3 నెలలు మరియమ్మ గబ్రియల్ దగ్గరికి వెళ్ళి ఆ 3 నెలలు గడపడం బట్టి వచ్చిన లాభం ఏంటి చెప్పండి? తప్పించుకున్న నష్టం ఏంటి? వచ్చిన లాభం ఏంటి? ఆడవాళ్ళు మాట్లాడి చెప్పండి. ఇదేదో దైవికమైన విషయం అనుకోవద్దు. మీరు అలా దైవికంగా ఆలోచిస్తే జవాబు రాదు, మామూలుగా ఆలోచిస్తే వస్తుంది. అమ్మా ఏంటి ప్రాబ్లమ్స్? ఆమె తప్పించుకున్న సమస్య అంటే వచ్చిన లాభమే. అంటే ఇదంతా చాలా లోతుగా ఆలోచిస్తారంటే, గర్భవతి అయిన మొదటి 3 నెలలు ఆడవాళ్ళకి జరిగేది ఏంటంటే వాంతులు అవుతాయి. నేను అందుకే అన్నాను మీరు చాలా లోతుగా వెళ్ళిపోతుంటాను. చాలా సింపుల్గా ఆలోచించాను. అన్న ఊర్లో వాంతులు అయితే పక్కింటి వాళ్ళు అందరికి అనుమానం వస్తారా? రాజా వస్తున్నారు రాజా, వస్తే 4 చంపేస్తారా? చక్కగా అక్కడికి వెళ్ళిపోయింది. వాంతులు అక్కడ చేసుకున్న గొడవలే రాదు. కొంచెం బుర్రపేయించాలంటే దేవుని మాట ఎంత విశ్వాసం వచ్చిందే మీరు మాడతారు. ఈ ఇచ్చిన అవకాశం అప్పుడు చెప్పదు. ఇప్పుడు మనుషులు వేసుకున్నారు. దేవుని మాట నమ్మింది. ఎవరిని? మన ఎలిజబెత్ అమ్మ గర్భవతి. అందుకే వెళ్ళిపోయింది. చాలా దూరం పోలేదు, వెళ్ళిపోయింది నడుచుకుంటారు. అక్కడికి వెళ్ళిపోవటం బట్టి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వాంతులు ఇక్కడ ఒకటి అక్కడే. విశ్వాసంతో మనం నడిస్తే మనకి తెలియకుండానే కొన్ని సమస్యలు సెట్ అయిపోతాయి. మనకి తెలియకుండానే ఇవి ప్లాన్ చేసుకున్నాయి కాదు. 3 నెలలు అక్కడ ఏమైందో చూద్దాం. ఆ 3 నెలలు 41 వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై దగ్గరగా ఇట్లా చిన్నమ్మ. ఇది తెలివిగా చెప్పండి జవాబు. తెలివి మీరు సొంత జవాబు చెప్పద్దు. బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ ఏముందో అదే చెప్పు. ఇప్పుడు మరియమ్మకు పుట్టేది ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. అది మరి ఎలిజబెత్ పుట్టేది ఎవరు? మరియమ్మకి తెలిసినట్లు. మరియమ్మకు తెలిసినట్లు ఇక్కడ ఎలిజబెత్ పుట్టేది ఎవరు? మీరు సొంత జవాబులు వద్దంటే మరియమ్మ భాషలో ఎలిజబెత్కు పుట్టేది ఎవరో ఒక అబ్బాయి అంతే. అది ఎవడో ఒక అబ్బాయి. ఆడు బాప్తిస్మ ఇచ్చి వాడు మార్గం సిద్ధపడితే ఎన్ని తెలిసాడు కదా. ఇప్పుడు జాగ్రత్త, ఇది తెలిస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు ఎలిజబెత్కు పుట్టేది ఒక అబ్బాయి, మరియమ్మకు పుట్టేది లోకరక్షకుడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు ఇంట్లో? మరియమ్మ కదా గొప్పది. మరియమ్మ గొప్పదైతే ఎవరిని విజిట్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరు విజిట్ చేస్తున్నారు? ఎందుకంటారు? తగ్గింపట్టు అర్థంగా తగ్గింపు ఏంటదే? నాకు పుట్టే దేవుడు కొడుకు, నువ్వు పుట్టే నాడు కొడుకు దాని మీకు అర్థమైందా? నువ్వు పెద్దవాడికి నేను గౌరవిస్తాను వచ్చేసి. మీకు అర్థమైందా? దేవుని ఎంత విశ్వాసం కలిగిన వారికి ఉండేటువంటి మరో లక్షణం ఏంటంటే తగ్గింపు. ఆ తగ్గింపుతో వెళ్ళిపోయింది. సరే, నెక్స్ట్ ఏం జరిగింది? ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండిపోయినదే దగ్గరగా ఇట్లా. అంటే ఎలిజబెత్ని ఎవరు నింపారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి చేత నింపబడిన ఎలిజబెత్ నోట్లోంచి వచ్చే మాట ఎవరు మాటలు? పరిశుద్ధాత్మ. గర్భ వచ్చిందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడేదాన్ని ఎవరు? స్త్రీలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లెక్కేయాలి? అమ్మ దగ్గర నుంచి యేసు ప్రభు రాకడాన్ని పుట్టిన ప్రతి లేడీని ఆలోచించాలి. వాళ్ళందరిలో మరీ పొజిషన్ ఏంటి? నెంబర్ 1 ఉన్నమాట. అవ్వ దగ్గర నుంచి
యేసు ప్రభు రాకడకు ముందు దాకా పుట్టిన ఆడవాళ్ళ మొత్తంలో నెంబర్ 1 ఎవరు? మరి ఈ మాట ఎవరు చెప్పారు? పురుషుద్ద. ఎవరి ద్వారా చెప్పించాడు? కాబట్టి మరియ నెంబర్ 1 కాదా? దాంట్లో ఒకటి. నెంబర్ 2, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చిన నాకు ఎలాగో ప్రాప్తించాను. చూడండి, ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు చేతులు ఊపుతారు, కళ్ళు అటు ఇటు తిప్పుతారు. అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు మొత్తం బాడీ మొత్తం ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ డైలాగు ఎలిజబెత్ ఎలా చెప్పడం మీరు ఆలోచించాలి. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించని. ఎలిజబెత్ మరియమ్మను చూసి నా ప్రభువు అన్నప్పుడు చెయ్యగలనే ఎప్పుడు కడుపు అంటే మరియ కడుపులో ఉన్న బాబు ఎలిజబెత్కి ఏమవుతాడు? ఇప్పుడు ఉంది కదా అంశం పొరగొప్పట్టే ప్రభు హిమ్మచ్చులే బాబు. మరియ కడుపులో ఉన్న బాబు ఎలిజబెత్కి ఏమవుతాడు? అందుకే నేను తప్పించాను. స్త్రీలందరిలో నెంబర్ 1 నువ్వు. నీ కడుపులో ఉన్నవాడు నాకేమవుతాడు? ప్రభు అవుతాడు. చూడండి, నా ప్రభు తల్లి నా యొక్కకు వచ్చినప్పుడు నాకు ఎలాగో ప్రాప్తించను అంటే ఎలిజబెత్ అమ్మలో కూడా తగ్గింపు ఉంది. మరి అమ్మ నామగానే విశాఖం లెవెల్ ఎట్టాను అనుకోలేదు. మీకు అర్థం కదండి. ఇది మనం నేర్చుకోవాల్సిన పద్ధతి. ఇదిగో నీ శుభవచనం నా చెవులు పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తాడు. అంటే గంతులు వేసినట్టు లాంగ్ డ్యాన్స్ వేసాడు అనుకో. ఇప్పుడు తల్లి అయినటువంటి ప్రతి ఒక్కరికి ఉండే అనుభూతి 5వ నెల దాటంగానే కిక్కింగ్ అనేది ఉంటుంది కదా, అదేదో జరిగిందని అర్థం. పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట కోపపు వాతావరణం ఉంటే వాళ్ళు ఏడవటం, బయట ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు కాళ్ళు పడటం జరుగుతుంది. ఇక్కడ జరిగింది అదే. ఇప్పుడు నెక్స్ట్, నా ప్రభు తల్లి వచ్చిన ఇదిగో నీ శుభవచనం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించింది కనుక నమ్మిన ఆమె ధన్యురాలని అని. ఇప్పుడు నువ్వు నమ్మావు, అందుకు నువ్వేమయ్యావు? ధన్యురాలు. ఇది మరియ గురించి. ధన్యురాలు అవ్వడానికి మరియ విశ్వసించింది, విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తించింది. నీకు అర్థం కదా, అందుకు ధన్యురాలు. ఓకే, రైట్. అప్పుడు మరియ ఇట్లా, ఇప్పుడు ఎవరు మారుతున్నారు? మరియ నా ప్రాణము ప్రభువును కనపరచును. ఇప్పుడు చేద్దాం, నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది అంటే మరియ చేతులు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. మరియ చేతులు ఎక్కడెక్కడ ఉంటాయి? నా ప్రాణం అన్నప్పుడు ఇక్కడ గుండె మీద, నా ప్రభు అన్నప్పుడు ఎక్కడికి అంటే మరియ కడుపులో ఉన్నవాడు మరియకేమవుతాడు? చేతడు. మరియ కడుపులో ఉన్నవాడు మరియకేమవుతాడు? ప్రభువు అన్నదాన్ని మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఏమన్నాలి? గవర్నర్. గవర్నర్ ఏదేవాడు? నడిపించేవాడు. నన్ను నడిపించేవాడు నా కడుపులో ఉన్నాడు అన్న డైలాగ్ ఎవరిదే? మరి అది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఎడ్వర్డ్ విలియమ్స్ అని చెప్పాడా? ఇంకేమో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించింది. మరియ ఆ కడుపులో ఉన్న ప్రభుకి ఏమవుతుంది? దాసురాలు. అది మనిషి అవడన్నమాట. ఆడాలే కాదు ఇది. నువ్వేమన్నా గుర్తించేసుకుని నేనేం చేయండి, బట్టలు చెప్పేసుకుంటున్నాను, నేనేం చేయాలి అవడన్నమాట. ఆమె అతనికి దాసురాలు. అతను ఏం చెప్తే అది చేస్తా. నీ ప్రాణం నాకు ఇయ్యి అంటే ఇస్తా, నీ బాడీ నాకు ఇయ్యి అంటే నాకు ఇస్తా, నీ యొక్క టాలెంట్ తలాంతం నాకు ఇయ్యి అంటే ఇస్తా. ఇది మరి చెప్పేది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించదు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు. ఒకసారి నేను 3 వచనాలు చదువుతాను. 3 వచనాలు జాగ్రత్త విని. ఈ 3 వచనాల్లో కడుపులో ఉన్న బాబుకి మరియ ఎన్ని పేర్లు పెట్టిందో నేను చెప్తాను. కడుపులో ఉన్న బాబుకి మరియ ఎన్ని పేర్లు లేకపోతే ఎన్ని విధాలుగా ఆయన్ని చూసిందో నాకు చెప్తాను. నెంబర్ 1, నా ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని పేర్లు ఉపయోగించాను? 3. ఏంటంటే ప్రభు, రక్షకుడు, దేవుడు. రక్షకుడు అంటే పడిపోయిన వాళ్ళని పైకి లేపేవాడు. రక్షకుడు అంటే పడిపోయిన
పడిపోయిన వాడిని లేపేవాడు. ప్రభు అంటే లేపిన వాడిని నడిపించేవాడు. దేవుడు అంటే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అందరి పైన ఉండేవాడు. ఈ మూడు కడుపులో ఉన్న బాబుకి ఎవరు ఆపాదించారు? మరియ తనని ఏమనుకుంటుందంటే, నేను దీనురాల్ని, దాసురాల్ని, ఆయన కటాక్షించబట్టి నాకు ఈ స్థితి వచ్చింది. ఇంకేమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు కనుక ఇది మొదలుకొని, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను. కాబట్టి మనం మరియని ఏమనాలి? అంతకంటే తక్కువ అయితే కనుక ఏమవుతుంది? పాపం. ధన్యురాల్ని దేవత అంటే పైకి తీసుకెళ్ళదు, కింద తీసుకోవాలి, దగడవచ్చు. ధన్యురాలు, ఆమె పొజిషన్ అది, బైబిల్ ఇచ్చిన పొజిషన్. సార్, స్త్రీల మొత్తం నెంబర్ 1 స్థానం ఆవిడదే, ఏమాత్రం డౌట్ లేదు. ఆమె ధన్యురాలు. అన్ని తరముల వారు ధన్యురాలు అంటారు. ఇది బ్యాలెన్స్డ్ వ్యూ. ఇంకేముంటుంది? కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుంది. జాగ్రత్త. బైబిల్లో కొంతమంది భక్తులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు చదివిన వాక్యం ఉంటుందే, ఆ వాక్యాన్ని ప్రార్థన చేసేవాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. కీర్తనలో 22:1 ఉందే, కీర్తనలో 22:1 యేసు ప్రభువు చదివాడు. లేదా ఎవరో చదివితే విన్నాడు. శిలువ మీద చచ్చిపోతున్నప్పుడు ఆ వచనాన్ని తన ప్రార్థనగా చేశాడు. నా దేవా నన్ను ఎదురు చేయించాడు. ఇది చాలా మంది భక్తులు చేసేటువంటి పని. వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేయడం. మరియా 103వ కీర్తనలో ఉన్నటువంటి వచనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసింది. 103వ కీర్తనలో ఉన్న వచనం ఎక్కడో విన్నది. 103వ కీర్తన విని అక్కడ దేవుడు దీవిస్తాడు అనేటువంటి మాటను తీసుకొచ్చి ఇక్కడ అన్నారు. తరతరములకు జరుగుతుంది అనేటువంటి మాట. ఇంకేమన్నా ఇచ్చారు. 51 నుంచి 53 దాకా చదువుతాను నేను. ఇది చదివినప్పుడు పాత నిబంధనలో ఈ వచనాలని ఎవరైనా చెప్పడం కానీ, ఎవరైనా ప్రార్థన చేయడం కానీ మీకు గుర్తొచ్చిందని చెప్పడం వినకోసం. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపిన వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేను. గుర్తుందా? ఎవరు చేశారే ప్రార్థన? ఒక స్త్రీ చేసింది ప్రార్థన. ఇప్పుడు ఇస్తుంది. హన్నా చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివితే ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఒకే భావం. మరియమ్మకి ఎంత వాక్యం తెలుసో మీరు ఆలోచించుకోండి. 15 ఏళ్ళ అమ్మాయి, ఎంత వాక్యం తెలుసు. వాక్యం తెలుసు కాబట్టి విశ్వాసం సులభమైంది. విశ్వాసం ఉన్నది కాబట్టి గొప్ప పనులకి జీవితాన్ని సమర్పించుకోవడం సులభమైంది. సమర్పించుకుంది కాబట్టి ధన్యురాలైంది. సమర్పించుకుంది కాబట్టి లోకానికి రక్షకుని తీసుకురావడానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆమె చేరగలిగింది. 15 ఏళ్ళ అమ్మాయి ప్రతి సంవత్సరం ఈ వాక్య భాగం చదువుతాం. కానీ నిదానించి చదివితే వచ్చేటువంటి సారాంశం ఏంటో మనకు అర్థమవుతుంది. లాస్ట్ చదివి ముగిస్తాం. 54-55 కలిపండి. అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసింది. అబ్రహాముతో దేవుడు 2000 సంవత్సరాలు, అంటే 2000 అంటే మన దగ్గర నుంచి కాదు, మరియమ్మ దగ్గర నుంచి 2000 సంవత్సరాల క్రితం చేసిన నిబంధన మరియకు తెలుసు. యాకోబు అని ఇందాక అన్నది ఇప్పుడు ఇశ్రాయేలు అంటారు. ఇద్దరు ఒకళ్ళే. యాకోబుతో లేకపోతే ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన స్థిరపరిచేవాడు. పాటలు పాడుతున్నాను మీరు పాడారు, ఆమె జీవితంలో చూపించింది. ఏమంటారు? పాడటం చాలా సులభం. ఎవడో రాశాడు, పాడేశాడు, క్లిక్ అయింది కాదు. కానీ ఈవిడి ఆ మాట్లాడటానికి క్లిక్ అవ్వాలి. ఆవిడ జీవితంలో క్లిక్ అయింది. ఇది మరియ జీవితం. 15 ఏళ్ళ అమ్మాయి
15 ఏళ్ళ అమ్మాయి, బైబిల్ చేతిలో లేని అమ్మాయి, వారానికి ఒకసారి వాక్యం వినేటువంటి అమ్మాయి, ఇంత వాక్యపు లోతుల్ని జ్ఞాపకంచుకున్నటువంటి అమ్మాయి, వాక్యాన్నే ప్రార్థనగా మార్చగలిగేటువంటి అమ్మాయి, వాక్యాన్ని నమ్మిన అమ్మాయి, దేవదూత వచ్చి మాట్లాడుతుంటే భయపడకుండా వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని గ్రహించిన అమ్మాయి, దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్న అమ్మాయి, చావుకు తెగించినటువంటి అమ్మాయి, రక్షణ కార్యంలో తన పాత్రను తాను పోషించడానికి ఇష్టపడినటువంటి అమ్మాయి. మరియా ఆ పాత్రను పోషించింది, లోకరక్షకుడు వచ్చాడు. మన పాత్రను మనం పోషిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ అందించడానికి మన పాత్ర మొదలవుతుంది. సో మరియ గురించి వినేసి ఊరుకుంటే ఒకరు, దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటంటే, మరియ చేసిన దానికి లోకానికి రక్షకుడు వచ్చాడు, నేను చేసేదానికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ కార్యం అందించడం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరియ గురించి చాలా పాఠాలు నేర్చుకున్నాం. చదువుకుంటూ ప్రభా నేర్చుకున్నటువంటి పాఠాలను ఎప్పుడూ మనసులో గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో అన్వయించుకోవాలి, పాటించాలి. ఆ విధంగా చేయడానికి నాకు సహాయం చేయండి. ఎంతో ఓపికగా వీళ్ళు కూర్చోవడానికి మేము ప్రభు చూపించారు నాయన, దానికి తగినట్లుగా మీరు వాక్యం ఇచ్చారు. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించిన దేవునికి